వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ కి సంబంధించిన సంఘటన మీ అందరికి తెలిసిందే. రెడ్ ఫోర్ట్ దగ్గర మెట్రో స్టేషన్ దగ్గర సాయంత్రం 6:40 సమయానికి ఒక కార్లో బాంబ్ బ్లాస్ట్ అయింది. సో దాంతోనే పేల్చుకుందానంటే ఇక్కడ కనిపించినటువంటి ఈ నీచ్ కమిన్ కుత్తేగాడే ఆ కార్లో కూర్చొని వాడంతట వాడే మానవ బాంబుగా మారిపోయి ఆ కారు బాంబు పేలుడికి కారణమయ్యాడు. వీడి పేరు ఉమర్ నబీ. అయితే వీళ్ళంతా ఒక టీం గూడు పుటాని ఉంది. ఈ గూడు పుటాని యొక్క పూర్తి భాగోతాన్ని మీకు చెప్పడమే నా ఉద్దేశం. సో ప్రతి ఒక్కరి గురించి ఏంటి ఎలా జరిగిందని అంటే ఇక్కడ కామన్ పాయింట్ వినిపించేది ఏంటంటే డాక్టర్. ఈ నీచ్ కమిన్ కుత్తేగాళ్ళందరూ కూడా డాక్టర్లు అంట. చదువుతూ ఉన్నవారు, ఆల్రెడీ డాక్టర్గా పనిచేస్తూ ఉన్నవారు, వీళ్ళంతా డాక్టర్లే. వీళ్ళంతా ఒక గూడు పుటానిగా జమ చేసుకొని మన భారతదేశంలో ఉంటూ ఇక్కడి నీళ్లు తాగుతూ ఇక్కడ తిండి తింటూ మన దగ్గర శ్వాస పీల్చుకొని మనల్ని చంపాలన్నటువంటి ఒక ఆలోచన చేసినటువంటి నీచ్ కమిన్ కుత్తేగాళ్ళ భాగవతమే ఇప్పుడు ఈ వీడియో. సో చివరి వరకు చూడండి. ఈ దుర్మార్గులు ఎటువంటి పన్నాగానికి పన్నారు, ఎటువంటి దుర్మార్గమైనటువంటి ఒక ఆలోచన తెరలేపారో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. ముందుగా ఒక 5 పాయింట్స్. ఫస్ట్లీ వీరంతా ఒక టీం కావాలి. ఇది ముందుగా వాళ్ళ ఉద్దేశం. అంతా ఒక టీం అవడం ఉద్దేశం. ఒక టెర్రర్ మాడ్యూల్ని క్రియేట్ చేయడం ఒక ఉద్దేశం. ఆ తర్వాత వీళ్ళు లైక్ మైండెడ్ మొత్తం ఒక గూడు పుటానిగా మారిన తర్వాత వీళ్ళు సామాగ్రిని సమకూర్చుకోవాలి. సెకండ్ పాయింట్, సామాగ్రి అంటే యుద్ధం ఒక ఆందోళన రేకెత్తించాలి. ఒక బాంబు పేలుడు కారణం అంటే సామాగ్రి సమకూర్చుకోవాలి. సామాగ్రికి కావాల్సినటువంటి కొనుగోలు ఆర్థిక వనరు సమకూర్చుకోవాలి. ఆ తర్వాత వీళ్ళు డైరెక్ట్గా టర్కీ పాకిస్తాన్తో సత్సంబంధం అంటే ఎవలగాలకి. నేను ఈ మాటలు మాట్లాడుతున్నందుకు ఐఎమ్ వెరీ సారీ. బట్ ఈ మాటలు ఎందుకు నా నోటి నుంచి వస్తున్నాయంటే ఇప్పుడు వాళ్ళు హైదరాబాద్లో కూడా స్కెచ్ వేశారట. మీరు వింటే డీటెయిల్స్గా చివరి వరకు చూస్తే అర్థమవుతుంది ఎటువంటి స్కెచ్ వేశారు, ఎవరెవరు ఉన్నారనే దానిపైన. ఆర్థిక వనరు సమకూర్చుకోవాలి. సో బాంబులు తయారు చేయాలి, ఐఈడి బాంబులు తయారు చేయాలి, చివరిగా లొకేషన్స్ ఎన్నుకోవాలి, ఆ తర్వాత బ్లాస్ట్ చేయాలి. ఈ 5 స్టెప్స్ని వీరు పాటించారు. సో ముందుగా ఈ ఢిల్లీలోని బాంబ్ బ్లాస్ట్కి కారణమైనటువంటి ప్రధాన పాత్రధారి సూత్రధారి ఇక్కడ కనిపించినటువంటి వీడే. సో వీడి పేరు మహమ్మద్ ఉమర్ నబీ. వీడి డీటెయిల్స్ చూస్తే వీడు అల్ ఫల్హా మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడంట. అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు వీడు. సో వీడు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో గతంలో శ్రీనగర్ నుంచి డాక్టర్ డిగ్రీ పొందాడట. గవర్నర్ జమ్మూ కాశ్మీర్కి సంబంధించి పుల్వామా దగ్గర సంబంధించిన వ్యక్తి వీడు. సో వీడు అక్కడ జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ నుంచి అక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నుంచి డాక్టర్ డిగ్రీ పొంది తర్వాత అల్ ఫల్హా అనేటువంటి మెడికల్ కాలేజ్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. ఇక ఢిల్లీలో పేలుడుకు కారణమైంది వీడే. సో నెక్స్ట్ మీకు చూపిస్తాను. దీంతకంటే ముందు అల్ ఫల్హా అనేటువంటి ఈ కాలేజీ పేరు చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడి నుంచే మొత్తం మొదలైంది. వీడు అక్కడ అదే యూనివర్సిటీలో 17 నెంబర్ భవనం దగ్గర 13వ రూమ్ నెంబర్లో ఉండేవాడట. అక్కడే అసలు విషయం మొదలైంది. ఇప్పుడు ఎప్పుడైతే యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, ఎన్ఐఏ, రా ఏజెన్సీలు రంగంలోకి దిగి వీని డైరీని పరిశీలించాయో చాలా విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. అయితే ఫరీదాబాద్లో 3 పట్టుబడ్డారు, మీ అందరికి తెలిసిందే. ఆ 3 పట్టుబడ్డ దాంట్లో ముజామిల్, మరికొంతమంది. సో ఈ 3 ఎప్పుడైతే పట్టుబడ్డారో ఇక నా బండారం బయటపడుతుందేమో అని చెప్పి వీడు ఆ పేలుడు సామాగ్రిని తీసుకొచ్చి అప్పటికే స్కెచ్ వేసుకున్నాడు. ఏమని? డిసెంబర్ 6 లేదా నవంబర్ 26 అప్పుడు పేలుడు పాల్పడాలని చెప్పి వీడి డైరీలో రాసిందంట. కొన్ని టార్గెటెడ్ ప్లేస్ ఎంచుకున్నారు. ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీ, హైదరాబాద్ ఈ ప్రాంతాల్లో పేలుడు సంభవించే విధంగా స్కెచ్ వేయాలని చెప్పి వీళ్ళు స్కెచ్ చేసుకున్నారు. కానీ ఒకే రోజు డిసెంబర్ 6 తారీఖున 4 ప్రాంతాల్లో ఈ పేలుడు సంభవించేలా వాళ్ళు స్కెచ్ చేసుకున్నారట. కానీ ఎప్పుడైతే ఫరీదాబాద్లో 2700 కిలోల 2700 kgs ఆఫ్ అమోనియం నైట్రైట్ పేలుడు పదార్థం లభించిందో దానికి సంబంధించి ఇక వీడు ఎట్లా అనేది భగ్నమైపోద్ది అనుకున్నాడేమో. కానీ అక్కడి నుంచి పరదైపోయి ఒక ఢిల్లీలోకి వచ్చి ఒక రూమ్ కిరాయి తీసుకొని వాడు చెప్పింది ఏంటి, 13వ తేదీ వరకే ఉంటా, అంటే ఈ రోజు వరకు మాత్రమే ఉంటానని చెప్పి వాడు వెంటనే ఆ కార్ని తీసుకొని కార్ను పట్టుకొని పోయి అక్కడ పెట్టేసి వాడంతట వాడే మానవ బాంబుగా మారిపోయి ఈ దుర్మార్గానికి పాల్పడ్డాడు. ఈయనొక్కడే కాదు, మానవ బాంబుగా మారనుకున్న వాళ్ళ లిస్ట్ ఇంకా ఉంది. నెక్స్ట్ ప్లే చేయండి పిసిఆర్. సో నెక్స్ట్ చూస్తే ఆదిల్ అహ్మద్ రతర్. సో వీడు ఇక్కడ ఫోటోలో కనిపించినటువంటి ఆదిల్ అహ్మద్ రతర్. సో అనంతనాగ్లో సీనియర్ రెసిడెంట్. సో వీళ్ళకి ఎక్కడ పరిచయం వాడుతోనంటే పేలుళ్లకు ఆయుధాలు రవాణా చేసినటువంటి ప్రయత్నం వీడు చేస్తూ ఉండేవాడు. ఆ తర్వాత అరెస్ట్ సమయంలో AK-47తో కనిపించాడట. ఇక ఆయుధాలు కూడా వారి దగ్గర కనబడ్డాయి. సో షహారానాపూర్
దగ్గర వీడిని అరెస్ట్ చేశారు. సో వానికి లింక్ ఏంటంటే, ఏదైతే శ్రీనగర్ దగ్గర గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో వాడు డాక్టర్ డిగ్రీ పొందాడో అక్కడ వీడు వాని సీనియర్. ఎవరు? ఉమర్కి సీనియర్ ఎవరు? ఇక్కడ అహ్మద్ రతర్ అనే వ్యక్తి ఉమర్కి సీనియర్గా ఉన్నాడట. అక్కడ వీడు వానికి పరిచయం ఏర్పడి వీళ్ళిద్దరి మధ్య ఆయుధాల సామాగ్రి రవాణా ఇవన్నీ రకరకాల జరిగాయి. నెక్స్ట్ ప్లేజ్ ఎన్పిసిఆర్. సో నెక్స్ట్ ముజామిల్. వాడితో పాటుగా అసోసియేట్ ప్రొఫెసర్ ఉమర్ అండ్ వీడు ఇద్దరు కలిసే ఈ పన్నాగానికి ముందుగా స్కెచ్ వేశారు. ఈ లైక్ మైండెడ్ మొత్తాన్ని ఏకం చేసింది ఒక మహిళ అయితే, ఆ మహిళ తర్వాత వీళ్ళంతా ఆ టీంలో పనిచేశారు. సో ఇక్కడ కనిపించినట్టు ఈ ముజామిల్ ఫరీదాబాద్లో ఎప్పుడైతే హర్యానా ఫరీదాబాద్లో వీళ్ళకి సంబంధించి పట్టుబడిందో దాంట్లో మొట్టమొదటిగా అరెస్ట్ అయింది వీడే, ముజామిల్. సో ముజామిల్ షకీల్. సో ముజామిల్ ఏం చేశారంటే, వీడు 4వ నెంబర్ రూమ్లో ఉండేవాడు, అటు ఉమర్ అనేవాడు 13వ నెంబర్ రూమ్లో ఉండేవాడు. వీళ్ళిద్దరు డైరీలను సేకరిస్తే ఇందాక నేను చెప్పాను కదా, డిసెంబర్ 6వ తేదీన 4 రాష్ట్రాల్లో ఎక్కడైతే హై డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఉంటుందో అక్కడ బ్లాస్ట్లకు ఒకే రోజున జరిపేలా వీళ్ళంతా స్కెచ్ వేసుకున్నారట. సో ముజామిల్ ఎవరు? అల్ ఫల్హా యూనివర్సిటీలో వీడు కూడా ఒక డాక్టరు. తర్వాత ఫరీదాబాద్లో వీళ్ళని అరెస్ట్ చేసిర్రు. తర్వాత 2700 కిలోల పేలుడు పదార్థాలని వీరి దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నారు. వీడు వన్ ఆఫ్ ద మెంబర్ అందులో. తర్వాత ఆదిల్ రతర్తో ఉగ్ర సంబంధాలు ఉన్నాయి. నేను చెప్పాను కదా కామన్ పాయింట్, వీడు కూడా అదే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ శ్రీనగర్లో చదువుకున్న వ్యక్తి. సో నెక్స్ట్ ప్లే చేయండి. వీడు అండ్ ఉమర్ ఇద్దరు కలిసి ఈ స్కెచ్లో చాలా కీలకమయ్యారు. నెక్స్ట్ పీసీఆర్ ప్లీజ్. సో నెక్స్ట్ షాహినా షాహిద్. ఇందాక చెప్పాను కదా ఒక మహిళా మాస్టర్ మైండ్ అని చెప్పి, ఈవిడే ఆ మహిళ. ఈ మహిళే మాస్టర్ మైండ్ అయిపోయింది. ఈమెకి సుమారుగా 45-50 ఏళ్ళు ఉన్నాయట. ఇందాక చెప్పినటువంటి ఉమర్, ఆ తర్వాత ముజామిల్కి 26-27 ఏళ్ళ వయసు మాత్రమే. కానీ ఇక్కడ ఈ మహిళకి 45-50 ఏళ్ళు ఉన్నాయంట. ఏకంగా ఈ దుర్మార్గురాలు ఏం చేసిందనంటే, హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో కూడా జైషీ మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు సంబంధించిన మహిళా వింగ్ని ఏర్పాటు చేయాలనుకుందంట. మన భారతదేశంలో జైషీ మహమ్మద్, మసూద్ అజార్ గాడి లాంటి ఒక దుర్మార్గునటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఆ ఉగ్రవాద సంస్థకి మహిళా వింగ్కి అధ్యక్షురాలు ఈవిడ, ఉమెన్ వింగ్కి చీఫ్ పర్సన్. సో తినేం ఏం చేసింది, జైషీ మహమ్మద్ మహిళా వింగ్కి అధ్యక్షురాలుగా ఇక్కడ ఏర్పాటు చేసుకొని లాల్బాగ్లో మహిళా డాక్టర్గా తను విధులు నిర్వర్తించింది. తర్వాత అల్ ఫల్హా గ్రూప్లో సత్సంబంధాలు ఉన్నాయి. ఇందాక నేను చెప్పినటువంటి ముజామిల్ అండ్ ఉమర్ ఇద్దరికి ఈవిడే ఒక చీఫ్ అన్నట్టుక. నెక్స్ట్ ఉగ్రవాద కార్యకలాపాలకు నిధుల సేకరణ ఈవిడే పూర్తి బాధ్యత. 20 లక్షల రూపాయలు జమ చేసి డబ్బులు 20 లక్షల రూపాయలు జమ చేసి 30 క్వింటాళ్ళు, 1 కాదు 2 కాదు, ఏకంగా 30 క్వింటాళ్ళ అమ్మోనియా అనే పేలుడు పదార్థాన్ని సిద్ధం చేసి పెట్టింది. మరి ఇంత పెద్ద మొత్తంలో ఒకే రోజు ఇస్తారంటే అది పేలుడు పదార్థం అని చెప్పి ల్యాబులు కానివ్వండి, అది సప్లై చేసేటువంటి కొన్ని ఆ టీమ్స్ కూడా, లేకపోతే ఆయా ఇండస్ట్రీస్ కూడా ఇంత పెద్ద మొత్తంలో ఇవ్వవు. కొంచెం కొంచెంగా 30 క్వింటాలు జమ చేస్తారు ఏకంగా. సో ఆ డబ్బులు సమకూర్చిన 20 లక్షలు సమకూర్చిన మహిళ ఈ దుర్మార్గురాలు. ఇకపోతే లక్నోలో అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆవిడని లక్నో అరెస్ట్ చేసి పోలీసు అదుపులోకి తీసుకున్నారు. సో మొత్తానికి మాస్టర్ మైండ్ ఎవరైనా ఉన్నారో దీని వెనుక డబ్బులు సమకూర్చడంలో అంటే షాహినా షాహిద్. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను కామన్ పాయింట్, డాక్టర్. ప్రతి ఒక్కరు డాక్టర్తో ఉన్న వాళ్ళే. నెక్స్ట్ పాయింట్ ప్లీజ్. సో నెక్స్ట్ ఫర్వేజ్ అన్సారీ. ఇక్కడ ఇందాక నేను చెప్పినటువంటి షాహినా షాహిద్ సోదరుడు. వీడేం చేశాడు మరి, వీని పాత్ర ఏంటి ఇంట్లో అంటే, షాహినా షాహిద్ సోదరుడు ఉగ్రవాదుల మాడ్యూల్లో లింకులు. అంటే ఇందాక నేను చెప్పాను లైక్ మైండెడ్ అనేటువంటి ఒక పేరిట అందరూ ఒక గూడు పుటాన్ని తయారు అని చెప్పి, ఆ గూడు పుటానితో వీడికి కూడా సత్సంబంధాలు ఉన్నాయట. ఇప్పుడు పేలుడుకు కారణమైనటువంటి I-20 కార్ ఏదైతే ఉందో అది ఏర్పాటు చేసింది ఈ దుర్మార్గుడే. ఆ పేలుడుకు కారణమైనటువంటి I-20 కార్ ఏదైతే ఉమ్మర్ తీసుకువెళ్ళాడో ఆ పేలుడుకు కారణమైనటువంటి కార్ని ఏర్పాటు చేసింది ఈ దుర్మార్గుడే. సో పేలుడు కోసం I-20 కార్ని ఏర్పాటు చేసింది వీడే. సో వీడికి ఈ రకమైన లింక్స్ ఉన్నాయి. ఇప్పుడు వీడిని అదుపులో తీసుకున్నారు పోలీసులు. నెక్స్ట్ పీసీఆర్. నెక్స్ట్ సో అహ్మద్ మొయినుద్దీన్ హైదరాబాదీ ఎవరైతే మన హైదరాబాదీ ఈ ఉగ్రవాదుల్లో ఒకడున్నాడంటే వాడు వీడే. సో వీడేం చేశాడు, డైరెక్ట్గా చైనాలోకి వెళ్ళిపోయి MBBS చేసి మళ్ళీ తిరిగి భారత్లోకి వచ్చి హైదరాబాద్, ఇంకా ప్రాపర్ అంటే గ్రాస్ రూట్స్లోకి వెళ్తే ప్రాపర్ వచ్చేసి ఇంకా చాలా ప్రాంతాలు ఇక్కడ ఉన్నాయంట, ఎక్కడెక్కడ తిరిగాడంట. సో హైదరాబాద్ సంబంధించినటువంటి ఈ వ్యక్తి గుజరాత్ ATS అధికారులు, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అధికారులు అరెస్ట్ చేశారు. సో అరెస్ట్ సమయం కంటే ముందు వీడికి సంబంధించి విశ్లేషణ చాలా లోతుగా డీప్ అనాలిసిస్ చేస్తే రైసిన్ అనేటువంటి ఒక పాయిజన్ తయారు చేశారంట. వీడు ఒక డాక్టర్, వీళ్ళంతా కలిసి ఏంటి, వీళ్ళందరూ డాక్టర్లుగా ల్యాబ్స్లో అక్కడిక్కడ వీళ్ళకి అవగాహన ఉంది, ఏ మెడిసిన్ పెడితే ఎలా అవుతుంది, ఏది పేలుడు కారణం అవుతుంది, ఏది ఎలా జరుగుతుంది, మొత్తం కూడా అన్ని రకాలు తెలిసిన దుర్మార్గులు అంతా కూడా కరుడు కట్టినటువంటి ఒక
మానవ బాంబులుగా మారిపోయేటువంటి నీచ్ కమెంట్ కుత్తేగాళ్ళు. సో వీడేం చేశాడు, డైరెక్ట్గా రైస్ అనేటువంటి ఒక పాయిజన్ తయారు చేశాడు. ఎప్పుడైతే ఒకవేళ కనుక ఈ పేలుడు పదార్థం దొరికిపోయి పేలుడు పదార్థం కారణంగా మనందరం లాక్ అయిపోతే ఏదో రకంగా బయట ఉన్న వాళ్ళంతా కూడా మనం అనుకున్న టార్గెట్ ఏంటి, భారతదేశం అల్లకల్లోలం సృష్టించాలి, ఆ భారతదేశంలో అలజడి సృష్టించాలి, భారతదేశ వ్యాప్తంగా ఒక బీభత్సాన్ని సృష్టించాలని ఒక ఆలోచనతో ఉన్నటువంటి ఈ దుర్మార్గులు ఒకవేళ డైరెక్ట్గా పేలుడు ద్వారా సాధ్యం కాకపోతే వీడు తయారు చేసిన రైసిన్ అనే పాయిజన్ని ఆహార పదార్థాల్లో, మనం పీల్చే గాలిలో, తాగేటువంటి నీళ్ళలో ఇక్కడ కలిపి మనుషుల ప్రాణాలు తీసి నరమేధాన్ని సృష్టించాలనేటువంటి ఒక ఆలోచనతో ఈ నీచ్ కమిన్ కుత్తేగాడు డైరెక్ట్గా ఒక రైసిన్ అనేటువంటి పాయిజన్ తయారు చేశాడు. సో ఆ పాయిజన్ ద్వారా పెద్ద ఎత్తున ఒక మారణ హోమాన్ని సృష్టించవచ్చు అనే ఒక ఆలోచనతో ఇదంతా తయారు చేశాడు. దాంట్లో విష ప్రయోగం చేసిన నరమేధం సృష్టించాలని వీని ప్లాను. తర్వాత మంచినీళ్ళు, ఆలయ ప్రసాదాల్లో రెసిన్ కలిపి చంపాలని స్కెచ్ వేశాడు. రద్దీ ఉన్నటువంటి మార్కెట్లను గుర్తించడమే వీడి టాస్క్. వీడేం చేయాలి, రద్దీ ఉన్నటువంటి మార్కెట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆ మార్కెట్ ప్లేస్లో ఎంతమంది పాపులేషన్ ఉంటున్నారు, మనం అక్కడ ఒక మారణ హోమం సృష్టిస్తే ఎంతమంది పాపులేషన్ అక్కడ మరణించే అవకాశం ఉంటుంది అనేది స్కెచ్ వేసి గుర్తించడం వీడి టాస్క్. నెక్స్ట్ పీసీఆర్ ప్లీజ్. సో నెక్స్ట్ డాక్టర్ మహమ్మద్ ఆరిఫ్. సో డాక్టర్ మహమ్మద్ ఆరిఫ్ అనేటువంటి వ్యక్తి ఈ మొత్తం స్కెచ్లో చివరి వ్యక్తి. ఇంకా ఉన్నారు, బట్ మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వీడు చాలా చివరి వాడు. సో వీడు ఏం చేశాడంటే జమ్మూలోని కాన్పూర్లో డాక్టర్గా పనిచేశాడట. సో డాక్టర్ షాహీన్తో సత్సంబంధాలు, డబ్బులు సమకూర్చేటువంటి విషయంలో షాహీద్కి ఉపయోగపడ్డ వ్యక్తి ఈ మహమ్మద్ ఆరిఫ్. డబ్బులు సమకూర్చడంలో చాలా కీలకమైన వీడు కూడా. తర్వాత యూపీ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అరెస్ట్ చేశారు. ఆ సమయంలో వీని దగ్గర పెద్ద మొత్తంలో మందుగుండు సామాగ్రి, తర్వాత డబ్బులు, ఇతరత్ర వస్తువులు ఉన్నాయంట. వీళ్ళంతా ఒక గూడు పుటానిగా ఒక మాడ్యూల్ని ఏర్పాటు చేశారు. మాడ్యూల్ అంటే ఏందో కాదు, ఒక గ్రూపు. ఆ గ్రూప్ని ఏర్పాటు చేసి వీళ్ళ స్కెచ్ అలా ఫస్ట్గా మార్కెట్స్ని ఫైండ్ అవుట్ చేయడం, ఎలా బాంబులు తయారు చేయాలో తెలుసుకోవడం. వీళ్ళంతా డైరెక్ట్గా వెళ్ళిపోయి పాకిస్తాన్లో అక్కడిక్కడ వీళ్ళ గత హిస్టరీ, ట్రావెల్ హిస్టరీ చూస్తే తెలుస్తుంది. బట్ వీళ్ళకి మాత్రం ఒక సానుభూతి పరులుగానే ఉన్నారట. వీళ్ళంతా ఎక్కడి నుంచో వచ్చిన వారు కాదు, మన భారతదేశంలోనే ఉంటూ, భారతదేశంలో ఇక్కడే శ్వాస పీల్చుకుంటూ, ఇక్కడ తిండి తింటూ, ఇక్కడ నీళ్ళు తాగుతూ మన పైన కుట్రలు చేసి మన వాళ్ళని చంపాలనేటువంటి ఒక దురాలోచనతో, దుష్టాలోచనతో ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా. సో నేను ఫైనల్గా చెప్పేది ఒకటే, మై సిన్సియర్ రిక్వెస్ట్ యూ, మీ చుట్టూ ఇంకా స్లీపర్ సెల్స్ ఉన్నారు. వాళ్ళంతా కూడా వీళ్ళంతా కూడా డాక్టర్ అని పేరు మోస్తాం. ప్రతి ఒక్క డాక్టరే, డాక్టర్గా చదువుతున్న వారు, అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న వారు, అంతో ఇంతో దాంట్లో ప్రావీణ్యం ఉన్నవాళ్ళు. సో వాళ్ళెవరో మనకి చెప్పి నేను ఉగ్రవాద సానుభూతి పడినని చెప్పడు. కానీ వాళ్ళ కదలికల్ని గమనించండి. వాడిపై అనుమానం వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించండి. లేదనంటే చాలా పెద్ద ఎత్తున ప్రమాదం వాటిలో అవకాశం ఉంది. ఐ రిపీట్ అగైన్, 3000 కిలోల ఈ పేలుడు పదార్థాన్ని వాళ్ళు సమకూరిస్తే ఇప్పటివరకు దొరికింది కేవలం 2700 కిలోలు మాత్రమే. మిగిలినటువంటి ఆ 300 కిలోల యొక్క పేలుడు పదార్థాన్ని కొంత భాగాన్ని ఢిల్లీ బ్లాస్ట్లో ఉపయోగించినట్టయితే ఇంకా చాలా పెద్ద మొత్తంలో ఒక 100, 150 కిలోలు, 200 కిలోల యొక్క ఈ పేలుడు పదార్థం ఇంకా మిగిలే ఉంది. అది ఇంకా పోలీసులకు ఇంకా పట్టుబడలేదు. సో దీని ద్వారా ఒక దుర్మార్గమైన ఆలోచన చేయడానికి సిద్ధమయ్యారు. హైదరాబాద్లో సైతం ఏటీఎస్ అధికారులు, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అధికారులు, ఎన్ఐఏ, స్థానిక పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ జరిపి పలు ప్రాంతాల్లో ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. సో నా భాష అర్థమైంది, రెండు తెలుగు రాష్ట్రాల్లో గుంటూరులో, హైదరాబాద్లో తనిఖీలు జరుగుతున్నాయి. ఇంకా ఇతరత్ర ప్రాంతాల్లో ఎక్కడ ఎటువంటి ఆపరేషన్ జరిగినా మనం కూడా పోలీసులకు సహకరించాల్సిందే. మనం సైలెంట్గా ఉన్నాం, ఏమరపాటుగా ఉన్నామనంటే ప్రమాదం మనకు పొంచి ఉండే అవకాశం ఉంటుంది. కొన్ని రోజుల పాటుగా మన చుట్టూ మీకు ఇటువంటి అనుమానితులు ఎవరైనా కనబడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. ఆ సమాచారం ద్వారా డెఫినెట్గా ఎటువంటి వారిని పట్టుకొని మన దగ్గర జరిగినటువంటి ప్రమాదాన్ని అరికట్టిన వారు అవుతారు. మీ ఇన్ఫర్మేషన్ కూడా చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంచబడుతుంది. సో ప్లీజ్ మీరు పోలీసులకు సహకరించండి, మన వ్యవస్థకు సహకరించి ఇటువంటి వారిని, ఉగ్రమూకల్ని ఏరి పారేద్దాం. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. Media legend Ravi Prakash is back.